మీకు చెప్పాను కదండి నేను పెద్ద పెట్టలు పెట్టడానికి ఎందుకైతే ఇబ్బంది పడతాను. సో అలాగే ఎవరైనా పెడుతున్నా కూడా నేను వద్దనే చెప్తాను. ఎందుకనంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందు అబ్రాస్ పెట్టని అయితే అనగపెట్టాం కదండి. ఆ అబ్రాస్ పెట్ట అయితే నిన్నైతే దిగిపోయింది అనమాట. సో అది నేను పెద్ద పెట్టను అనగబెట్టానని ఎందుకు భయపడ్డానో, లేకపోతే మనం ఎన్ని గుడ్లు పెట్టాము, మనం అయితే యాక్చువల్గా అయితే 20 గుడ్లు అయితే పెట్టామండి. సో అది ఎన్ని గుడ్లు పగలగొట్టేసి ఎన్ని గుడ్లు చేసింది, సో ఇది చేసిన తర్వాత పిల్లలు కూడా చనిపోయి అవన్నీ చనిపోయినాయి ఏంటనేది వీడియోలో మొత్తం అయితే కవర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అయితే మన పిల్లల్ని కూడా చూపిస్తాను రండి. నిన్న తీసేసాను, అట్లని బయటకైతే తీసాను, గాబులు అయితే వేసాను. చూడండి చూపిస్తాను. ఈ డోర్ తీసిన వెంటనే మన ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి కదా, ఇవి మాత్రం బయటకు వచ్చేదో చూస్తాను అనమాట. వీటిని ఏం చేశానంటే కట్టనైతే ఈ మూలనైతే కట్టేశాను. చూడండి ఈ పక్కనే దీని అయితే కట్టేశాను అనమాట, మన పెద్ద పిల్లల తల్లిని. లేకపోతే ఆ పెట్ట ఈ పెట్ట దగ్గరికి వెళ్ళిపోయి గోబ దగ్గర కొట్టేసుకుంటున్నాయని దీన్ని అయితే కట్టేశాను అనమాట. సో దీన్ని అయితే వదిలేద్దాం. ఇప్పుడు వదిలేసి బయటకైతే ఈ పెద్ద పిల్లల్ని అయితే బయటకైతే వదిలేద్దాం. వీటిని బయటకు వదిలేసి తర్వాత విషయం నేను ఆ పిల్లల విషయం అయితే చూపిస్తాను మీకు. చూడండి వీటిని అయితే మాత్రం ఇలా కట్టకపోతుంటే ఇవి మాత్రం ఈ రెండు ఇది అది కూడా తుక్కు కింద కొట్టేసుకున్నాయి అనమాట. సో దానికోసం అని చెప్పి దీన్ని అయితే ఇలా కట్టేశాను. ప్రస్తుతానికి వీటిని బయటకు వదిలేద్దాం. వీటిని బయటకు వదిలేసి వాటి సంగతి వాటికైతే నిన్న నుంచి కూడా ఫీడ్ అయితే ఇవ్వలేదండి. ఫీడ్ ఇవ్వలేదు, వాటర్ కూడా ఇవ్వలేదు. తీసేసి గోబులు వేయించానంటే. వీటి వివరాలు చూసుకున్నట్లయితే మాత్రం నిన్నైతే దింపేసి కింద బరకమై వేసి దీంట్లో అయితే పెట్టేసాను గోబులని. ఈ పిల్లలు బయటకు వచ్చేస్తానని చెప్పి రీసెంట్గా దీనికి ఒక మెస్ అనేది చుట్టాను అనమాట. ఈ మెస్ చుట్టడం వల్ల బయటకైతే రావట్లేదు. ఈ పిల్లలు కూడా ఉరుసుట్లా మెస్ కట్టేసాను, పిల్లలు అయితే బయటికి రావట్లేదు. ఎక్కువ శాతం ఏంటంటే మనం ఎక్కువ శాతం క్లాత్ అయితే కట్టేవాళ్ళం. ఈ క్లాత్ కట్టడం వల్ల ఏమవుతుందంటే లోన రెట్టలు వేసినా లేకపోతే ఏం చేసినా ఆ స్మెల్ అనేది బయటికి రావట్లేదు అనమాట. లోన ఉండిపోయి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఏగలై పెట్టేస్తున్నాయని చెప్పి ఇంకా ఈ గుడ్డ కట్టకూడదని అనిపించి నేను ఈ మెస్ అయితే తెచ్చి ఇది కట్టాను అనమాట. ఇది కట్టినప్పటి నుంచి లోన్ అయితే చాలా నీట్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు గాలి ఇది వేయడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటాయి. సో వీటి వివరాలు వచ్చినట్లయితే మనం 20 గుడ్లు అయితే అనబెట్టామండి. 20 గుడ్లు అనగబెట్టిన తర్వాత ఒక 2 గుడ్లు అయితే తాగేసినాయి. 2 గుడ్లు తాగేసి 18 గుడ్లు అయితే ఉంచినాయి. తర్వాత ఇది తొక్కేసి పెద్ద పెట్ట అని చెప్పాను కదండి, ఇదైతే తొక్కేసి ఒక 4 గుడ్లను అయితే పోగొట్టేసింది. మొత్తం అలా చేసి ఇలా చేసి 15 ఎన్ని గుడ్లు ఉన్నాయంటే 15 గుడ్లు 16 గుడ్లు ఉన్నాయి. మనం మట్టిలో అప్పుడు ఏం చేశానంటే బయట అయితే అనగబెట్టాం. మనం ఆ బయట నుంచి తీసుకొచ్చి మన ఈ ట్రైలో పెట్టానమాట. చూపిస్తాను రండి. మనం ఎప్పుడు అనగబెట్టే దగ్గరే మనం నల్లపెట్టని ఎర్రపెట్టని అనగబెట్టాం కదా, సో అక్కడైతే అనగబెట్టాను. చూడండి ఇదిగో ఇక్కడ అనగబెట్టినప్పటికీ మన దగ్గర ఉన్న ఏంటంటే 16 గుడ్లు అయితే ఉన్నాయి. 16 గుడ్లకి చూడండి మొత్తం ఎన్ని చేసిందనంటే ఇదైతే నైట్ చేసిందనమాట. నైట్ చేసేసి కనమన్నిటిని తొక్కేసింది. సో చూడండి ఇదైతే పిల్ల రెడీ అయిపోయింది. ఆల్రెడీ పిల్ల రెడీ అయిపోయింది కానీ బయటకు అయితే రాలేదనమాట. ఇదైతే మొత్తం అల్లిపోయిన గుడ్డు ఇంగిలాగనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది గుడ్డు అయితే వేస్ట్ అయిపోయింది. అంటే పిల్ల రెడీ అయిపోయింది కానీ బయటికి రాలేక చచ్చిపోయింది అనమాట. మొత్తం అన్నీ కూడా పగిలిపోయిన గుడ్లు. ఇక్కడైతే 2 పిల్లలను అయితే మాత్రం మొత్తం తొక్కేసింది. ఇంకా ఇవి చూపించిన వేస్ట్. దీంట్లో 2 పిల్లలను అయితే తొక్కేసింది అనమాట. బయటకు వచ్చేసి మొత్తం 10 పిల్లలను అయితే చేసిందండి. 10 పిల్లలను చేసిన తర్వాత గుడ్లోంచి పిల్ల పొడుచుకుంటుందని చెప్పి నేనేం చేశానంటే బయటికి తీసానండి. బయటికి తీసిన తర్వాత దీని దగ్గర పెట్టాను. ఒళ్ళు ఆరలేదు అప్పటికి నేను పెట్టేటప్పటికి. తర్వాత ఆరింది కానీ చూడండి అది దీన్ని అయితే తొక్కేసింది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 పిల్లలు ఉన్నాయి. మొత్తం 11 పిల్లల నుంచి 10 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం ఈ మనం ఇంతకుముందు తీసిన అవుట్పుట్ లాగా అయితే లేవు, అంటే కొంచెం నీరసంగా అంటే డల్గా ఉన్నాయి అనమాట ప్రస్తుతానికి. సో చూద్దాం, ఇంకా ఫీడ్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు కదా వీటికి. ఇచ్చిన తర్వాత ఎలా తీసుకుంటాయి ఏంటో చూద్దామండి. ఇవి కలర్లు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతాయి ఏంటంటే. సో ఫ్రెండ్స్, వీటికైతే బెల్లం వాటర్ అయితే ఇద్దామండి. బెల్లం వాటర్ ఇచ్చిన తర్వాత మనం డైలీ ఇచ్చి ఫీడ్ అయితే ఇస్తాను. సో ఎలా తీసుకుంటాయో ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి. ఇప్పటికే వీడియో అయితే కొంచెం లాంగ్ అయింది. సో ఎవరైనా సరే ఇంతవరకు వీడియో చూసుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాను కదండి నేను పెద్ద పెట్టలు పెట్టడానికి ఎందుకైతే ఇబ్బంది పడతాను.
సో అలాగే ఎవరైనా పెడుతున్నా కూడా నేను వద్దనే చెప్తాను. ఎందుకనంటే ఇలా తొక్కేసి చాలా వేస్ట్ అయిపోతాయి అనమాట. మనం 20 గుడ్లు పెడితే 10 పిల్లలు అయితే వచ్చినాయి మనకి. సో 10 గుడ్లు అయితే వేస్ట్ అయిపోయినాయి. ఆ రోజుని దీన్ని అనగబెట్టకపోతే ఆ 20 గుడ్లు కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మన దగ్గర అనుగుదాలు పెట్టలేదు కాబట్టి ఆ 20 గుడ్లు కూడా వేస్ట్ అయిపోయాను. సో అందుకని ఇంక వేరే ఆప్షన్ లేక నేనైతే అనగబెట్టేశాను. ఎవరైనా కూడా పెద్ద పెట్టని పొదిగించడానికి కొంచెం ఆలోచించండి. పూరు పెట్టలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుని సో అదైతే అనగబెట్టుకొని ఖచ్చితంగా. సో నేను లాసిపోయినట్టు మీరైతే లాసిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అయితే చూసారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.